ఇప్పుడు మనం ప్రజలు నివాస ప్రాంతాల గురించి ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవాలి. అసలు ప్రజల గురించి మనం ఏంటి, జనాభా గణాంకాలు ఎలా తీసుకుంటాం, ఏంటి లింగ నిష్పత్తి అనేది ఏంటి, ఇవన్నీ కూడా ఇంతకుముందు అధ్యాయంలో మనం చర్చించడం జరిగింది. దాని గురించి సరైన అవగాహన మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు నివాస ప్రాంతాలు ఎలాంటి ప్రాంతాలు నివాస ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయి, ఎలా మానవుడు ఒక ప్రాంతంలో నివసించడానికి తను ఎలా అభివృద్ధి చెందాడు ఏంటి అనేది మనం ఆ భౌగోళిక పరిస్థితులు ఏంటి, ఎలాంటి భౌగోళిక పరిస్థితులు ఉంటే మనిషికి అది నివాస ప్రాంతం కింద పరిగణించబడుతుంది అనేది మనం ఈ అధ్యయనం ద్వారా తెలుసుకోబోతున్నాం. అంటే భౌగోళిక పరిస్థితులు అంటే ఏంటండి అని మీకు సందేహం రావచ్చు. భౌగోళిక పరిస్థితులు అంటే ఆ ప్రాంతం పక్కన కానీ దగ్గరగా కానీ నీటి ప్రవాహం అనేది ఉండాలి. మొదట్లో మానవుడు సంచార జీవిగా ఉండటం మనం చూసాం. అంటే ఇది సుమారు 10,000 సంవత్సరాల క్రీస్తు పూర్వం విషయం అన్నమాట. మానవుడు తొలుత సంచార జీవిగా ఉంటూ వేటకు వెళ్ళి జంతువుల్ని చంపి మరీ తెచ్చుకొని తినటం అనేది ఆయన యొక్క ప్రవృత్తిగా ఉండేది. అలా ఉన్న కొన్ని సంవత్సరాలకి కొంతమంది నీటి ఉన్న ప్రాంతాల దగ్గర ఉంటూ ఆ తిండి విధానంలో మార్పులు రావడంతో వ్యవసాయం అనేది వాళ్ళు చేయటం మొదలుపెట్టారు. ఇలా మనకున్న సంచార జాతి జనాల్లో కొంతమంది వాళ్ళ నుంచి వేరుపడి వాళ్ళంతటి వాళ్ళుగా వ్యవసాయం చేయటం అనేది మనం చెందుతున్న మార్పుల్లో అదొకటి అనమాట. ఇలా ఎప్పుడైతే వ్యవసాయం చేయటం మొదలుపెట్టారో ఈ సంచార జాతుల్లో జనాలు తగ్గిపోయి వాళ్ళు కూడా క్రమేపీ వ్యవసాయంలో చెందటం మొదలుపెట్టి వ్యవసాయం చేస్తూ అక్కడే వాళ్ళ నివాసానికి తగిన ఏర్పాట్లు చేసుకోవటం, గుహల్లో ఉండటం, ఇలా రకరకాల ప్రాంతాల్లో నివసించడం మొదలుపెట్టారు. ఇలా ఒక పద్ధతిలో నివసించడం అనేది మానవుడికి కొన్ని వేల సంవత్సరాల క్రితం అలవాటైంది. ఇది క్రమేపీ నీరు అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఎక్కువగా ఉండటం, అది ఒక గ్రామం కింద అభివృద్ధి చెందటం, అలా గ్రామం కింద అభివృద్ధి చెందిన ప్రాంతం అక్కడ కేవలం వ్యవసాయం చేసిన వాళ్ళు మాత్రమే ఉండటం, వ్యవసాయం చేయటం రాక లేదా వేరే కారణాల వలన వాళ్ళు వేరే వృత్తులు ఏమైనా చేస్తున్నట్టంటే లైక్ కుండలు తయారు చేయటం కానీ లేదా పాలు అమ్మటం కానీ ఇలాంటి వ్యవసాయేతర వృత్తులు కూడా రోజు రోజుకి పెరగటం ఆరంభించాయి. ఇలా పెరుగుతున్న వృత్తుల వలన వీరికి ఇక్కడ వ్యవసాయం ఉన్న చోట వాళ్ళకి సరైన లాభాలు ఉండకపోవటం వలన ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో అక్కడ వీళ్ళు నివసించడం ఆరంభించారు. ఇలా ఖాళీ ప్రాంతాల్లో వీళ్ళు నివసించడం ఆరంభించి అక్కడ ఎవరైతే వ్యవసాయేతర పనులు చేస్తున్నారో వాళ్ళు ఉండటం అనేది మనం చూసాం. ఇలా ఉంటూ కొంతకాలానికి ఏమైందంటే ఆ ప్రాంతం మొత్తం వ్యవసాయేతర పనులు చేసే వాళ్ళతో నిండిపోయింది. ఆ వ్యవసాయేతర పనులు జనాభా పెరగడంతో వాళ్ళకి కావాల్సిన కుండలు తయారు చేసిన వాళ్ళు, వాళ్ళకి రకరకాల సేవలు చేసేవాళ్ళు, వీళ్ళంతా యొక్క అవసరం పెరుగుకుంటూ పోయింది. దానివల్ల కేవలం వ్యవసాయం లేదా ఇంకేదైనా వృత్తి కాకుండా రకరకాల వృత్తులు అనేవి పైకి రావటం మనం చూడగలిగాం. అంటే బట్టలు ఉతికేవాళ్ళు కావచ్చు, బట్టలు ఇస్త్రీ చేసేవాళ్ళు కావచ్చు, లేదా ఇంకేదైనా పనులు అక్కడ ఉన్న జనానికి కావాల్సిన పనులు చేసేవాళ్ళు, లేదా వడ్రంగి పనులు చేసేవాళ్ళు, ఇంకేదైనా ఇల్లులు కట్టేవాళ్ళు, ఇలా రకరకాల పనులు చేసేవాళ్ళు కొత్త కొత్త అవతారాలతో రావటం మొదలైంది. ఇలా రోజు దినదిన అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల గురించి మనం ఈ అధ్యయనంలో చర్చించుకోబోతున్నాం. మానవుడు మొదటగా ఉన్న సంచార జీవి నుంచి ఈ రోజున ఒక ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతాన్ని గ్రామాలుగాను లేదా ఆ ప్రాంతాన్ని పట్టణాలుగాను నిర్ణయించడం మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏ ప్రాంతాన్ని మనం గ్రామాలు అంటాం, ఏ ప్రాంతాన్ని మనం పట్టణం అంటాం అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మనిషి సంచారీ జీవిగా నుంచి స్థిర జీవిగా ఎప్పుడు మారాడు అనేది మనం క్లుప్తంగా తెలుసుకోవడం మనం చూసాం. ఎప్పుడైతే మనిషికి వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన వచ్చిందో అప్పుడు మనిషి సంచార జీవిగా తన జీవితాన్ని ముగించి స్థిర జీవితాన్ని కోరుకోవటం మొదలుపెట్టాడు. అంటే ఇది ఒక రోజులోనూ ఒక గంటలోనూ జరిగిన ప్రక్రియ కాదు, అది కొన్ని వేల సంవత్సరాల పాటు జరిగిన అభివృద్ధి ప్రణాళికలో అది ఒక భాగం. ఎలా అంటే మనిషికి మొదటగా సంచారిగా ఉండటం అనేది బాగా అలవాటైపోయి ఎక్కడైనా ఒక ప్రాంతంలో ఉండాలంటే చాలా ఇబ్బంది పడేవాడు. త్వరగా ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడేవాడు. కానీ ఎప్పుడైతే ఆహార నియమాల్లో మార్పులు వచ్చినాయో, రకరకాల అవసరాలు పెరిగినాయో, తాగునీటికి అవసరం కావాలి, ఏదో ఒక ప్రాంతంలో ఉండటం అనేది ముఖ్యం అనేది ఆయన ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు నీటి ఒరవడి ఉన్న ప్రాంతాల్లో నివసించడం మొదలుపెట్టాడు. అలా నీటి ఒరవడి ఎప్పుడైతే అవసరాన్ని చూపిందో దాని ద్వారా
వ్యవసాయం నేర్చుకున్నారు. వ్యవసాయంలో ఖచ్చితమైన పట్టు సాధించడం అనేది మనిషి యొక్క ఎదుగుదలకి మొదట నాంది. అంటే వాతావరణంలో జరిగే మార్పులను కూడా మానవుడు గ్రహించగలిగాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తున్న కాలాలు, పగలు రాత్రి, ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఇలా రకరకాల కాలాల్లో వచ్చే దాన్ని బట్టి ఈ సమయంలో పంట వేసుకోవచ్చు, ఈ సమయంలో కోతకెళ్ళాలి, ఈ సమయంలో మనం విత్తనాలు నాటాలి, ఇలా రకరకాల ప్రక్రియలకి వ్యవసాయానికి వాతావరణానికి సంబంధం ఉంది. దాన్ని బట్టే మనం ప్రణాళిక వేసుకోవాలి అనే ఆలోచన విధానానికి మానవుడు ముందుకెళ్ళడం జరిగింది. దాని ద్వారా ఆయన వ్యవసాయంపై పట్టు సాధించడం అనేది మనం చూడగలిగాం. ఇలా వ్యవసాయం పైన ఎప్పుడైతే అతనికి పట్టు వచ్చిందో దాని ద్వారా అతను లాభాలు రావటం, తన ఆహార గింజలు తానే సంపాదించుకోవటం, ఒకరిపైన ఆధారపడి లేకుండా చేసుకోవటం, ఇలా దాన్ని మిగులు దాన్ని వేరొక దానికోసం మార్చుకోవటం, లేదా వేరే ఆదాయాన్ని సమకూర్చుకోవటం, ఇలా రకరకాల పనుల ద్వారా మనిషికి స్థిరత్వం అనేది పూర్తిగా అలవాటు పడిపోయింది. ఇలా అలవాటు పడిన స్థిరత్వం అతనికి ఇప్పుడు వేరొక మార్గంలోకి తీసుకెళ్ళింది. వ్యాపారాలు అంటే వ్యయం పెరగటం, ఖర్చులు పెరగటం, ఇతరుల మనుషులతో పనులు జరిపించుకోవడం రావటం. అంటే ఒక మనిషి వ్యాపారం చేస్తే తనకి ఇల్లు కట్టుకోవడం రాకపోవచ్చు, అంటే ఇల్లు కట్టేవాళ్ళు ఉండటం, ఆ ఇల్లు కట్టించుకోవటం, ఇలా రకరకాల పనులు, రకరకాల వృత్తులు పైకి ఎప్పుడైతే వచ్చినాయో వీళ్ళు ఉండటానికి ప్రాంతాలు కూడా కావాల్సి వచ్చింది. అంటే వ్యవసాయం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రాంతంలో నీటి వరద ఉన్న ప్రాంతంలో ఉండటం అనేది మనం చూడాలి, వాళ్ళ యొక్క ఆవశ్యకత కూడా అది. కానీ ఎప్పుడైతే వ్యవసాయం చెయ్యని వాళ్ళు ఇక్కడ ఉండటం అనేది అంత లాభసాటి కాని విషయం కాబట్టి వాళ్ళు కొంచెం దూర ప్రాంతాల్లో ఉండటం అనేది మనం చూసాం. దాన్నే మనం కాలక్రమంలో ఈ వ్యవసాయం జరిగే ప్రాంతాల నుంచి మనం పల్లెటూర్లు లేదా గ్రామాలు అన్నాం, లేదా వ్యవసాయానికి దూరంగా వేరే పనులు చేసే వాళ్ళని పట్టణాల కింద గుర్తించడం జరిగింది. వ్యవసాయం చేసే కుటుంబాలు తక్కువ ఉండటం, వ్యవసాయం కాకుండా వేరే ఇతర కుటుంబాలు ఎక్కువ అవటం వలన పట్టణాలు తొందరగా అభివృద్ధి చెందటం మనం చూసాం. ఎందుకంటే వాళ్ళకి ఈ వాతావరణంలో జరిగే మార్పుల వలన కానీ, లేదా వర్షాలపై ఆధారపడి ఉన్న వ్యవసాయం వలన కానీ వాళ్ళకి సంబంధాలు కొంత తక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి తెలిసినంత వరకు వర్షాల ఆధారంతో పండే పంటలు అది పల్లెటూరులోనూ లేదా గ్రామాల్లోనే మనం చూస్తుంటాం అలాంటి పరిస్థితిని. అదే పట్టణాలకు వచ్చేసరికి వాళ్ళకి ఈ గ్రామాల్లో పండిన పంట వాళ్ళకి పట్టణాలకు వస్తుంది కనుక వాళ్ళకి వర్షాలు పడినా లేదా వీటిపైన వాటికి అంత శ్రద్ధ ఉండదు. వాళ్ళు వేరే కార్యక్రమాల్లో వాళ్ళ యొక్క సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఇలా రకరకాలుగా పరిణితి చెందుతూ వస్తున్న మనిషికి రకరకాల కొత్తదనం అనేది అలవాటైంది. మరి ఏ ప్రాంతాన్ని నివాసయోగ్యంగా గుర్తిస్తామండి అంటే మనిషికి భౌగోళికంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి వెసులుబాటు ఉండే ప్రాంతాన్ని మనం ముఖ్యంగా నివాస ప్రాంతంగా గుర్తిస్తాం. ఉదాహరణకి కొండ చర్యలు చుట్టూ ఉంటే ఆ ప్రాంతంలో మనుషులు నివసించడం అరుదుగా మనం చూస్తాం. లేదా ఎడారి ప్రాంతాల్లో మనుషులు నివసించడం చాలా అరుదు. ఎందుకంటే సముద్రంలో కూడా మనుషులు నివసించరు. ఎక్కడైతే మానవుడు ప్రశాంతంగా నివసించగలుగుతాడంటే అతి ఎత్తైన ప్రాంతాల్లో ఉండడు, అతి లోతైన ప్రాంతాల్లో ఉండడు, సమాంతరంగా ఉన్న పీఠభూముల యందు మానవుడు నివసించడం మనం చూడగలిగాం. కాకపోతే నీటి అందుబాటును బట్టి మానవుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు మనం కనుక ఒకసారి చరిత్రను తిరిగేస్తే మనకు తెలుస్తున్న వాస్తవిక పరిస్థితి అది. అలాగే ఉదాహరణకు మనం ఢిల్లీ నగరాన్ని కనుక తీసుకుంటే ఢిల్లీ మన దేశ రాజధానిగా మనం ఇప్పుడు గుర్తించడం జరిగింది. కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా అది అనేక రాజుల కాలం నాటి నుంచి కూడా ఢిల్లీయే ముఖ్య నగరంగా ఉంటూ వచ్చింది. ఇలా ఢిల్లీ ముఖ్య నగరంగా ఉంటూ వస్తున్న క్రమేపీ కాలం కొద్దీ మనకు వచ్చిన స్వాతంత్ర సమయంలో కూడా మనం ఢిల్లీనే ప్రధాన నగరంగా తీసుకోవాలని చెప్పి అప్పుడున్న ప్రధానమంత్రులు వాళ్ళంతా నిర్ణయం తీసుకొని ఢిల్లీనే మన దేశానికి రాజధానిగా నిర్ణయించడం జరిగింది. ఢిల్లీ యొక్క మనం 1947లో జనాభా సంఖ్యను కనుక చూస్తే 20 లక్షలు ఉంది. కానీ మొన్న 2011లో తీసిన గణాంకాల ప్రకారం చూస్తే సుమారు 8 రెట్లు పెరిగి 1,60,00,000 వరకు ఉంది. మరి ఎందుకంటే ఇంత జనాభా పెరిగిపోతున్నారు? ఈ ప్రాంతంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే మొదటగా మనం కనుక గుర్తిస్తే ఇది దేశం యొక్క రాజధాని. అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఇక్కడే ఉండటం ఒక ముఖ్యమైన కారణం కాగా, ఇది మీకు గుర్తుండే ఉంటుంది, భారతదేశం స్వాతంత్రం వచ్చిన సమయంలో మనతో పాటు మన పొరుగు దేశమైన పాకిస్తాన్ కూడా స్వాతంత్రం ఇవ్వటం జరిగింది. అంటే
భారతదేశాన్ని 2 ముక్కలుగా విడగొట్టి ఒక ముక్కని భారతదేశం అన్నారు, రెండో ముక్కని పాకిస్తాన్ అని విడదీయటం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎంతోమంది భారతదేశం నుంచి వలస వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అక్కడ ఉండే ముస్లిమ్స్ కానీ అక్కడ ఉండే ముస్లిం సహోదరులు అప్పుడున్న పరిస్థితులకి వాళ్ళు ఈ దేశాన్ని వదిలేసి పాకిస్తాన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ పాకిస్తాన్లో ఉండే హిందూ వాళ్ళు కూడా ఇటు రావాల్సిన పరిస్థితి వచ్చింది. అలా వీడికున్న ఆస్తులన్నీ ఇక్కడ పోగా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి చాలామంది జనాభా అలా వలస రావడం జరిగింది. అలా వలస వచ్చిన వాళ్ళు ఏం ప్రాంతాలు ఎక్కడ ఉండాలనేది వాళ్ళకి ప్రత్యామ్నాయాన్ని చూపించాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఏర్పడి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా వాళ్ళకి ప్రత్యామ్నాయంగా చూపించడం జరిగింది. అలా ప్రత్యామ్నాయంగా ఉన్న ప్రాంతాల్లో సరైన ప్రణాళిక లేకుండా వాళ్ళకి అప్పటికప్పుడు ఆ ప్రాంతాలని చూపించి వాళ్ళకి నివాసానికి ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి రావడంతో అక్కడ సరైన మౌలిక వసతులు అనేవి లేకుండా పోయినాయి. అంటే ఇప్పటికీ కూడా ఢిల్లీలో మనం అవ్యవస్థీకృత పట్టణాలు కానీ గ్రామాలను కానీ మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇలా అస్తవ్యస్తంగా ఉందంటే మనం ప్రణాళిక ప్రకారం ఆ యొక్క పట్టణాన్ని మనం అభివృద్ధి చెందనివ్వలేదు. ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి నిర్ణయించబడుతుంది. అంటే ఒక ప్రాంతానికి బడి, హాస్పిటల్స్, పార్కులు ఇలా రకరకాల వసతులు ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ అది మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చెందుతున్న పట్టణాలకైతే ఆ ప్లాన్ ప్రకారం ఏ ప్రాంతానికి ఎక్కడ ఎవరికి ఎంత కావాలనేది నిర్ణయించడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనకి ఇలాంటి విపత్కర పరిస్థితులు కానీ ఏదైనా అనాలోచన చర్యలు చేపట్టాల్సి వస్తుందో అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి మనం అప్పుడు ఆల్టర్నేటివ్ చూపించాల్సిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక అప్పటికప్పుడు ఈ ప్రాంతాన్ని మీకు ఇస్తున్నామని ప్రకటించడం వలన అక్కడ మాస్టర్ ప్లాన్లో అది ఇంకా దేనికైనా అది ప్రకటించబడి ఉండొచ్చు. ఏదైనా ఫ్యాక్టరీకో లేదా ఏదైనా ఎయిర్పోర్ట్కో విమానాశ్రయానికో ఇలా రకరకాల వాటికి ఆ స్థలాన్ని ఉంచి ఉండొచ్చు. కానీ పరిస్థితుల క్రమేపీ దృష్ట్యా అది మనం చేయలేం కనుక దాన్ని ఇటుగా మార్చడం అనేది మనం చూడగలుగుతున్నాం. ఇలా చెందుతూ వచ్చినప్పుడు మరి ఇంకో కోణాన్ని కనుక మనం చూస్తే దేశం యొక్క ముఖ్య రాజధాని, ముఖ్య నగరం, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అలాగే చుట్టుపక్కల ఉండే అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు జీవనోపాధి కోసం ఈ యొక్క పట్టణం వైపు చూస్తూ ఉంటారు. అంటే మనం ఖచ్చితంగా గమనిస్తే భారతదేశంలో ఉన్న 6,80,000 గ్రామాల్లో మనకి వ్యవసాయంపై ఆధారపడి ఉన్న గ్రామాలు సుమారు 6.5 లక్షల గ్రామాలుగా గుర్తించడం జరిగింది. అన్ని గ్రామాలు కూడా మనకి వ్యవసాయంపై ఆధారపడి పూర్తిగా ఉంటూ ఉన్నాయన్నమాట. అంటే ఈ వ్యవసాయంపై ఎప్పుడైతే మనం పూర్తిగా ఆధారపడి ఉన్నామో వ్యవసాయం అనేది ఋతుపవనాల యొక్క రాకను బట్టి ఉంటుంది అనేది మనం ఇంతకుముందు చదివిన పాఠాల్లో చర్చించుకోవడం జరిగింది. ఇలా ఋతుపవనాల రాక కనుక ఖచ్చితంగా ఆ సమయానికి రాకపోతే ఇంతమంది 6.5 లక్షల మంది ఉంటున్న గ్రామాల ప్రజలు కూడా చాలా అల్లకల్లమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి లేదా కారణాలు మనం చూడగలుగుతున్నాం. లేదా విపత్కర పరిస్థితులను మనం వింటూ ఉన్నాం. అంటే వర్షాలు సరైన రాకపోవటం, పడిన వర్షం సరైనంత మోతాదులో వర్షం పడకపోవటం, ఇలా రకరకాల కారణాల వల్ల వ్యవసాయం అనేది అంత లాభసాటి కాదు అనే అభిప్రాయానికి దాదాపుగా అందరూ రావటం మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయేతర ఉద్యోగాలకి లేదా వ్యవసాయేతర వృత్తులకి ఉన్న లాభాలని వాళ్ళు గమనించి దీని ద్వారా వర్షాలపై ఎలాంటి ప్రభావం వాళ్ళ మీద పడదు, వాళ్ళ జీవితాలు సుఖంగా ఉంటాయి, సాఫీగా సాగుతాయి అనే ఆలోచనతో వాళ్ళు వ్యవసాయేతర పనులకై చూడటం ఆరంభించారు. అలా చూస్తున్న జనాభాలో ఎక్కువ శాతం మంది ముఖ్యమైన నగరాల వైపు చూస్తున్నారు. అలాంటి నగరాల్లో మొదటిది బొంబాయి అయితే రెండవది ఢిల్లీ కింద గుర్తించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతం జనాభాతో బాగా నివాస యోగ్యంగా మారిందంటే మౌలిక వసతులు ఒకటి కావచ్చు. రెండవది వచ్చి మనకి అక్కడున్న అవకాశాలను బట్టి కూడా ప్రజలు దానివైపు మక్కువ చూపటం అనేది మనం గమనిస్తున్న రెండో విషయం. అంటే మొదటగా మనకి ఏదైనా కార్యక్రమాల్లోనో లేదా ఏదైనా ఉద్యోగం వస్తే ఖచ్చితంగా మనం ఆ ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితి అనేది మనకు కనబడుతుంది. అలాగే రెండవది మనం చూస్తే అటు ఆ ప్రాంతంలో ఉంటున్న ముఖ్యమైన కార్యాలయాలు కావచ్చు లేదా ఇంకేదైనా ఇతరితర కంపెనీలు కానీ ఇంకేమైనా కూడా వాళ్ళకి వృత్తిని కలిగిస్తాయి లేదా ఉద్యోగం దొరుకుతుంది అనే ఆశ వాళ్ళని అటువైపుగా చూడటానికి ఆస్కారాన్ని మనం ముఖ్యంగా చూడగలుగుతున్నాం. ఇలా జనాభా పెరిగిపోవడానికి ఈ రెండు ముఖ్యమైన అంశాలు. అలాగే మనం క్రమేపీ కనుక చూస్తే ఉన్న పరిస్థితులు పరిణామాలు బట్టి మనకి జనాభా ఎటు వచ్చినా సరే
ఏదైనా ఒక ప్రాంతంలో నివాసం ఉండటానికి వాళ్ళు ఇష్టపడతారు. ఎలాంటి ప్రాంతంలో నివాసం ఉండటానికి ఇష్టపడతారు? మౌలిక వసతులు, నీరు, పరిశుభ్రమైన వాతావరణం, మురుగునీరు పోవడానికి మంచి వసతులు ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరమైన చోట్ల నివసించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే అన్ని ప్రాంతాలు నిండిపోయి ఉన్నాయో, మనం పల్లెటూరు నుంచి కనుక వస్తే లేదా గ్రామం నుంచి కనుక వస్తే మనం ముందు ఉండటానికి మనకి ఏదైనా ఒక చోటు కావాలి. అలాంటి పరిస్థితిలో మనం కొంచెం దూరం అయినప్పటికీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో నివసించడానికి ఇష్టపడుతూ ఉంటాం. అలా చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్లో ఉంటున్న ప్రాంతాల్లో నివసించే వాళ్ళు, ఆ రైతులు పక్కనున్న గ్రామాల్లో స్థలాలను కొని ఇల్లు కట్టుకొని ఉండొచ్చు, లేదా అక్కడే ఏదైనా ఇల్లుని నిర్మించి ఉండొచ్చు. ఇలా రకరకాల పనులు చేయడం వలన అది మాస్టర్ ప్లాన్లోనో లేదా ప్రణాళికేతరంగా జరిగిన పని అయినప్పటికీ కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని గుర్తించడం వలన అది మాస్టర్ ప్లాన్లో భాగం అయిపోయి ఉండొచ్చు. అలా మనం అనాలోచితంగానో లేకపోతే అప్పటికి ప్రణాళిక లేకుండా చేసిన పనులకి కొన్ని సంవత్సరాల తర్వాత అది ప్రణాళికలో భాగం అయిపోవటం మనం చాలా సందర్భాల్లో ప్రభుత్వం దాన్ని గుర్తించడం, దాన్ని అవ్యవస్థీకృత నుంచి వ్యవస్థీకృతిలోకి మార్చడం, అంటే ఆర్గనైజ్ సిస్టంలోకి మార్చేయటం, ఇలా దానికి తగినంతగా ట్యాక్స్ విధించడం, ఇలా రకరకాల చర్యలు చేపట్టి వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఇప్పటికీ ఢిల్లీకి 3 సార్లు వేసినప్పటికీ కూడా ఎప్పుడు అందులో మార్పులు చెందుతూనే ఉంటాయి. అది సరైనది ఏదో కూడా ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి అనేది మనకి గోచరిస్తూ ఉంటుంది లేదా అర్థమవుతూ ఉంటుంది. అంటే ఒక ప్రాంతం దినదిన అభివృద్ధి చెందుతుంది అంటే దానికి ఉన్న వసతులు కావచ్చు, లేదా పరిస్థితులు కారణాలు కావచ్చు. కానీ ముఖ్యమైన నగరాలు కనుక జనాల యొక్క తాకిడి ప్రతి సంవత్సరం లేదా ప్రతి నెల కూడా చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచి జనాలు వస్తూనే ఉంటారు. ఆ ప్రాంతంలో ఉద్యోగ రీత్యా లేదా ఇంకేదైనా కారణాల రీత్యా వాళ్ళు వెతుకులాట చేస్తూనే ఉంటారు. ఇలా వెతుకుతూ ఉన్న కొద్దీ జనాభా అనేది పెరుగుతూ ఉంటుంది. దీనివలన మనకు తెలిసిన మరో కోణం ఏంటంటే, ఇక్కడ బస్తీ ప్రజలు లేదా స్లమ్ ఏరియాస్ అనేవి అభివృద్ధి చెందడం అనేది మనం చూడగలుగుతాం. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఒక పద్ధతిలో ఉన్న ప్రాంతాన్ని మాస్టర్ ప్లాన్లో ఉన్న ప్రాంతంలో మనం ఉండాలనుకుంటామో, ఆ ఏరియాలో మనం ఉండాలంటే మనం అద్దె కట్టాలంటే చాలా ఎక్కువ అద్దె కట్టాల్సిన పరిస్థితి రావచ్చు. మనకు ఉద్యోగమే లేనప్పుడు మనం ఎక్కువ అద్దె కట్టలేం కనుక ఏదైనా దూర ప్రాంతంలో కొంచెం తక్కువ అద్దెలో ఇల్లు దొరికితే బాగుండు, అక్కడ ఉండొచ్చు అనేది మనం సాధారణంగా వచ్చే ఆలోచన. అలా వచ్చిన ఆలోచనకి చాలామంది పేదరికంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు వెతుక్కుంటున్న వాళ్ళు ఉండే ప్రాంతాలు స్లమ్ ఏరియాస్, జోగి బస్తీలు అంటారు లేదా జోట్పుడి బస్తీలు అంటారు. ఇవి క్రమేపీ ఈ సంఖ్య పెరుగుతూ పోతూ వచ్చింది. అంటే ఢిల్లీకి వచ్చే జనాలు ఎలాగైతే పెరుగుతూ వస్తున్నారో అలాగే ఈ స్లమ్స్ కూడా పెరగటం మనం గమనించగలుగుతున్నాం. అంటే ప్రణాళిక పరంగా కనుక మనం పెంచుకుంటూ పోయినప్పటికీ వలసల వల్ల వచ్చిన జనాభాని మనం అదుపు చేయలేం కనుక ఆ జనాభా ఎప్పటికీ పెరుగుతూనే ఉంటారు. అలా పెరుగుతున్న జనాభాని మనం చూసుకుంటే ఒక ఢిల్లీ నగరంలో మాత్రమే 20 లక్షల నుంచి 1,60,00,000 పెరిగిన జనాభా, అంటే సుమారుగా 8 రెట్లు పెరిగిన జనాభా ముఖ్యంగా వలసల వల్లనే పెరిగింది అనేది అధ్యయనాల వలన తెలిసిన విషయం మనకి. అంటే అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు ఒకటి, అవకాశాలు దొరుకుతాయి మనల్ని మనం ఎత్తుక్కొని మంచి ఉద్యోగాలు చేసుకోవచ్చు, లేదా పరిస్థితులు మనకు మారుస్తాయి, మన జీవితం ఏదైనా సాధించాలంటే ఇలాంటి నగరంలో మనం ఉండాలి అనేది మనకి ఎంతోమంది జీవిత గాథల ద్వారా తెలుస్తున్న వాస్తవిక పరిస్థితి విషయం అది. దాన్ని తీసుకొని అటు చుట్టుపక్కల ఉండే ప్రజలు లేదా గ్రామాలు లేదా రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఏదైనా మెరుగైన ఉద్యోగాల కోసం అటుగా చూడటం అనేది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. దీనివల్ల మాస్టర్ ప్లాన్లు ఎన్ని వేసినప్పటికీ లేదా ఎన్ని బస్తీలు పెరుగుతున్నప్పటికీ జనాభా పెరుగు అనేది మాత్రం తగ్గటం లేదనేది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. అంటే నివాస యోగ్యాలకి అతి ముఖ్యంగా అభివృద్ధి చెందడానికి కారణం అవకాశాలు, భౌగోళిక పరిస్థితులు లేదా అక్కడున్న కాలమాన పరిస్థితులు కూడా దానికి తోడ్పడవచ్చు అనేది మనకి ఈ అంశం ద్వారా తెలుస్తున్న విషయం. మనం ఢిల్లీ యొక్క ప్రాంతం, దాని యొక్క అభివృద్ధి గురించి చర్చించుకున్నాం. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు చేస్తున్న చర్యల గురించి మనం చూడటం జరిగింది. అంటే ఒక ప్రాంతం నుంచి ప్రజలను కనుక మనం గమనిస్తే వాళ్ళు ఎక్కడి నుంచో వలస వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే ఖాళీగా ఉన్న ప్రదేశాలు ఉన్నాయో వాటిని ఆక్రమించడం అనేది మనం సహజంగా చూస్తున్న పరిస్థితి. అంటే ఏదైనా ఒక ప్రాంతం నుంచి వాళ్ళని ఖాళీ చేయించినప్పుడు కానీ లేదా వాళ్ళు వేరే ప్రాంతానికి కనుక వచ్చినట్లయితే వాళ్ళు ఖాళీ ఉన్న ప్రదేశాలని వాళ్ళని ఆక్రమించి అక్కడే స్థిరంగా ఉండటం, అలా కొన్ని దశాబ్దాల పాటు ఉండటం కూడా
మనం క్రమేపీ చూస్తున్న విషయం, పదే పదే పునరావృతం అవుతున్న విషయం. అసలు దీని ద్వారా మనకు అర్థమైన పరిస్థితి ఏంటంటే, ఎటువంటి ప్రదేశాలు నివాస ప్రాంతాలుగా మారతాయి. మనం ఇందాక చూసాం ఎలాంటి ప్రదేశాల్లో అత్యధిక జనాభా పెరుగుతారనేది మనం చూసాం. ఒకటి, ఆ ప్రాంతం ఎక్కడ ఉంది, ఆ ప్రాంతంలో ఉన్న మనకి సదుపాయాలు ఏంటి. మూడవ అంశానికి వస్తే చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే చరిత్ర. ఆ ప్రాంతం యొక్క చరిత్ర కూడా ఆ ప్రాంతం నివాసయోగ్యంగా మారడానికి గల అవకాశాలని మనకు తెలియజేస్తుంది. ఏంటండి ఆ చరిత్ర అంటే, ఉదాహరణకు మన రాష్ట్రంలో ఉండే విశాఖపట్నాన్ని కనుక తీసుకొని ఉంటే, విశాఖపట్నాన్ని 19వ శతాబ్దానికి ముందు అనేక మంది రాజులు పరిపాలించడం జరిగింది. వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు అదే కేంద్ర ప్రాంతంగా పెట్టుకొని దాన్ని అభివృద్ధి చేయటం, దాని ద్వారా అది తీర ప్రాంతం అయి ఉండటం, ఓడరేవు నిర్మించటం, దాని ద్వారా వ్యాపారాలు చేసుకోవటం, ఇతర ప్రాంతాలకి ఇతర దేశాలకి వ్యాపారాలు చేయటం మనం ముఖ్యంగా తెలుసుకునే విషయాలు. కానీ 19వ శతాబ్దం వచ్చేసరికి మనకి భారతదేశాన్ని బ్రిటిష్ వారు వారి యొక్క కబల హస్తాల్లోకి తీసుకోవడం మనం చూస్తున్న విషయం. వాళ్ళు అప్పుడప్పుడే భారతదేశంలోకి రావటం, వ్యాపారం చేయటం, తర్వాత కొన్ని రాజ్యాలను ఆక్రమించటం, అలా క్రమేపీ జరుగుతున్న కొద్దీ ఫ్రెంచ్ వారు కూడా రావడం జరిగింది. ఫ్రెంచ్ వారు, డచ్ వారు, తర్వాత మనకి ఆఖరికి వచ్చిన వాళ్ళు బ్రిటిష్ వారు. ఈ ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు చిన్న చిన్న ప్రాంతాలు ఆక్రమించుకొని అక్కడితో ఉండిపోయినప్పటికీ వాళ్ళకిను బ్రిటిష్ వారికి నేరుగా యుద్ధాలు జరిగేవి కొన్ని ప్రాంతాల కోసం. అంటే ఈ ప్రాంతం పైన పట్టు ఎవరిది అనేది మనం తెలుసుకోవడానికి వాళ్ళు యుద్ధాలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మనం తీసుకుంటే విశాఖపట్నానికి సంబంధించి ఫ్రెంచ్ వారికిను బ్రిటిష్ వారికి నావిక యుద్ధం కూడా జరిగిందంట. దేనికి ఎవరు గొప్ప, ఎవరు ఈ పట్టణాన్ని ఆక్రమించుకోవాలనే విషయంపై వాళ్ళు యుద్ధం చేయడం జరిగింది. ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోగా బ్రిటిష్ వారు దాన్ని చేజెక్కించుకున్నారు. ఎందుకండి ఇంత ఆరాటం, ఈ ప్రాంతంపై పట్టు కోసం ఎందుకు వాళ్ళు పాకులాడాలి, ఏంటి వాళ్ళకు వచ్చే లాభాలు ఏంటి అంటే, ఈ ప్రాంతంలో వాళ్ళకి ఓడరేవు నిర్మించుకోవడానికి చాలా ఆస్కారంగా ఉంది. ప్రకృతి సిద్ధంగా కొండల అంచులలో ఓడరేవు నిర్మించుకోవడానికి చాలా మంచి అనువైన ప్రదేశాలు ఉన్నాయి. అందుకే దాన్ని న్యాచురల్ హార్బర్ ఏరియా అన్నారు. అంటే సహజంగా మనకి ఓడరేవు నిర్మించుకోవడానికి అన్ని వసతులు ఉన్నవి కాబట్టి అది చాలా ముఖ్యమైన ప్రదేశంగా గుర్తించారు. అంటే ఈ ప్రాంతం నుంచి మనం ఈ దేశంలో తీసుకునే ముడిసరుకు అంతా కూడా వేరొక దేశానికి చేరవేయచ్చు. చాలా అతి తక్కువ ఖర్చుతో ఓడల గుండా ఎక్కువ శాతమైన సామాగ్రిని తీసుకెళ్ళొచ్చు అనే ఆలోచనతో బ్రిటిష్ వారు కానీ ఫ్రెంచ్ వారు కానీ పాకులాడటం జరిగింది. మంచి ఓడరేవు నిర్మించుకున్నారు. దాని ద్వారా ప్రజలు దగ్గర నుంచి దోచుకున్న సొమ్ము కావచ్చు, భారతదేశంలో వచ్చే వాళ్ళకి అత్యధిక ఆదాయం కావచ్చు, దాని మొత్తాన్ని దాని యొక్క సొంత రాష్ట్రాలైనా సొంత దేశాలైనా బ్రిటన్కి కానీ లండన్కి కానీ లేదా ప్యారిస్కి కానీ పంపించడానికి చాలా సులువైన మార్గం విశాఖపట్నం పోర్టు ద్వారా మనం చేపట్టచ్చు అనేది వాళ్ళ యొక్క బుర్రల్లో నాటుకుపోయిన ఆలోచన. అందుకు గాను వాళ్ళు యుద్ధాలు చేసి మరీ ఆ ప్రాంతాన్ని దక్కించుకున్నారు. అది చారిత్రక పరంగా చూసుకుంటే ఎప్పుడైతే మనకి ఈ ప్రాంతం తీర ప్రాంతం అయి ఉండటం ఒకటి, అక్కడ ఉండే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండటం, రెండవది వచ్చి ఈ ప్రాంతం నుంచి ఇది విదేశాలకు వెళ్ళటానికి చాలా తేలికగా వెళ్ళే ఆస్కారం ఒకటి ఉండటం వలన దీనివల్ల మనకి ఏమవుతుందండి అంటే ప్రజలు ఇక్కడి నుంచి వెళ్ళటానికి రావడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఇక్కడ స్థిరపడటం బాగా చూడదగిన విషయం. అలాగే వాతావరణ పరిస్థితులు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, ఎటువంటి పొల్యూషను అలాంటివి లేకుండా, ధూమ కాలుష్యం లేకుండా ప్రశాంతంగా ఉండటానికి వాళ్ళకి తోడ్పడుతుంది. మూడో ముఖ్యమైన అంశం వచ్చేసరికి ఇక్కడ వ్యాపార సంస్థలు, ఉద్యోగ అవసరాలు లేదా పట్టణాల్లో మనకు జనరల్గా సహజంగా కనిపించే అంశాలు ఏంటంటే ఆరోగ్యపరంగా మంచి రక్షణ అనేది దొరుకుతుంది మనకి. ఎలా అంటే ఇప్పుడు మనం పల్లెటూరులోనో లేదా గ్రామాల్లో కనుక తీసుకుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి, కానీ ఏదైనా జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, ఫ్లూ వచ్చినా మనం తీసుకెళ్ళడానికి హాస్పిటల్స్ అనే ఫెసిలిటీసు మనకి అక్కడ దొరకవు. కాబట్టి మనం ఏం చేయాలంటే పట్టణానికి ఏదైనా కొంచెం పెద్ద రోగం అయితే ఖచ్చితంగా పట్టణానికి వెళ్ళాల్సిన పరిస్థితి. అలాంటి పట్టణాలు మనకి విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో మరొకటి. అక్కడ వైద్య సదుపాయాలు కూడా చాలా బాగా ఉన్నాయి. అంటే ప్రజలకి వ్యవసాయం ఒక్కటే కాకుండా వేరే పనులు చేయడానికి కూడా ఆస్కారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దినదిన అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ముఖ్యంగా మౌలిక వసతుల్లో రోడ్లు లేదా నదుల ద్వారా వాళ్ళ యొక్క అనుసంధానం వేరే ప్రాంతాలతో కనుక ఉంటే ఆ ప్రాంతం యొక్క ప్రాచుర్యం
తొందరగా పెరగడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా పల్లెటూరు మనం తీసుకుంటే ఆ పల్లెటూరుకి వేరొక ప్రాంతం గురించి తెలియాల్సిన అవసరం ఎలా ఉంటుందండి అంటే, ఒక పల్లెటూరు లేదా ఒక గ్రామంలో సంత నిర్వహిస్తూ ఉంటారు. ఆ సంతని నిర్వహించినప్పుడు పక్కనున్న గ్రామాల వాళ్ళు, పక్కనున్న పల్లెటూర్లు లేదా పక్కనున్న పట్టణాల ప్రజలు వచ్చి ఆ సంతలో కొనుక్కోవటం లేదా ఆ సంతలో స్టాల్స్ పెట్టడం అనేది మనం చూడదగిన విషయం. అలా ఆ సంతల్లో వాళ్ళు పాల్గొనటం వలన ఇక్కడ జనానికి అక్కడ జనం పరిచయం అవటం, అక్కడ జనానికి ఇక్కడ జనాలతో సంబంధాలు పెరగటం, కొన్నిసార్లు ఇవి పెళ్లి సంబంధాల వరకు కూడా వెళ్ళటం, ఇలా రకరకాలుగా ఏదైనా ఒక ప్రాంతానికి మౌలిక వసతులు అనేవి ఉంటే ఖచ్చితంగా ఆ ప్రాంతం వేరొక ప్రాంతంలో ప్రజలకి తెలియటానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. అలాగే కేవలం ఓడరేవులు ఉంటేనో లేకపోతే ఇంకేదైనా ఉంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే అది కాదు. కానీ ఆ ప్రాంతం వేరొక ప్రాంతంతో కలవడానికి రకరకాలైన వేరే మార్గాలు కూడా ఉన్నాయి. ఇలా సంతల వలన కానీ లేదా ఇంకేదైనా కూటములు జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ప్రజలు వేరొక ప్రాంతంలో ప్రజలకి తెలియడానికి చాలా వరకు ఆస్కారాలు మనకు తెలుసుకుంటూ ఉన్నాం, అంటే మనం చూడగలుగుతున్నాం వాస్తవంగా. అంటే విశాఖపట్నం అభివృద్ధి చెందడానికి లేదా జనాభా బాగా పెరగడానికి మనం గణాంకాలు కనుక తీసుకొని ఉంటే అంతకుముందు కేవలం 50,000 లక్ష మధ్య ఉండే జనాభా గత 20 సంవత్సరాలుగా 1993 కాడి నుంచి 92 కాడి నుంచి కనుక మనం చూస్తే 7 లక్షలు ఉన్న జనాభా 13 లక్షల కింద అభివృద్ధి చెందడం జరిగింది. అత్యధికంగా 91, 2001 మధ్యలో భయంకరంగా జనాభా పెరగడం మనం చూడగలుగుతున్నాం. అలాగే 13 లక్షలు ఉన్న జనాభా 20 లక్షలకి మొన్న 2011లో తీసిన గణాంకాల ప్రకారం తెలుస్తుంది. అంటే సంవత్సరాల కొద్దీ వసతులు పెరుగుతున్నాయి కనుక జనాలు ఇక్కడ అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళు గుర్తిస్తూ చారిత్రాత్మకపరంగా కూడా చాలా ముఖ్యమైన నగరం, అలాగే పోర్టు తీర ప్రాంతం అయి ఉండటం వలన వ్యాపార లావాదేవీలకు కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఇక్కడ వాళ్ళు వేరే ఒక ప్రాంతాల నుంచి కూడా జనాలు వలసలు రావటం, అలాగే ఇక్కడ చదువు పరంగా మనకి యూనివర్సిటీలు నెలకొని ఉండటం, ఇలా రకరకాల కారణాలు కావచ్చు, ఏదైనా ఇంకేమైనా ఇతర కారణాలు కావచ్చు. కానీ ఈ యొక్క జనాభా అనేది పెరగటం మనం పూర్తిగా ప్రస్ఫుటితంగా కనబడుతున్న వాస్తవిక విషయం. అది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడైతే వసతులు బాగుంటాయో ఆ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని నివాస ప్రాంతంగా ప్రజలు గుర్తించి ఆ ప్రాంతంలో మనుషులు ఉండటానికి ఆస్కారం అనేది మనం చూడగలుగుతున్నాం. జనాభా పెరగటం ద్వారా ఇది నిరూపితం అవుతుంది. గణాంకాలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే 92లో కనుక చూస్తే మనకు కేవలం 7 లక్షలు మాత్రమే ఉంది. 2001లో చూస్తే అది 13 లక్షల చిల్లరకు చేరక జనాభా ఇప్పుడు 2011లో 20 లక్షల వరకు చేరింది. అంటే దీన్ని బట్టి ఆ ప్రాంతంపై ప్రజలు ఎంతవరకు ఆధారపడి ఉన్నారనేది కూడా మనకు తెలుస్తుంది. అందుకే ఎటువంటి ప్రాంతాలు నివాస ప్రాంతాలుగా మారతాయి అంటే, ఎక్కడైతే మౌలిక వసతులు బాగుంటాయో, ఎక్కడైతే మనకి ఆ చారిత్రాత్మకపరమైన గుర్తింపు ఉంటుందో ఆ ప్రాంతానికి, అక్కడ మనకు ఆ ప్రాంతాలు ముఖ్యమైన నివాస ప్రాంతాలుగా మారడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుందనేది మనం విశాఖపట్నం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇప్పుడు మనం భారతదేశంలో పట్టణీకరణ, అసలు ఈ పట్టణీకరణ అనేది ఎంత వేగంగా జరుగుతుంది ఏంటి అనేది కనుక మనం కొంచెం అధ్యయనం లోతుగా చేస్తే మనకి భారతదేశం ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్న దేశంగా అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ మనకున్న మొత్తం జనాభా 120 కోట్లలో అందులో 3వ వంతైన 35 కోట్ల మంది జనాభా ఇప్పటికీ కూడా పట్టణాల్లోనే నివసిస్తున్నారు. అంటే పట్టణాల అభివృద్ధి దినదిన అభివృద్ధి చెందుతూ చాలా వరకు సంఖ్య అనేది చాలా తొందరగా పెరుగుతుంది అనేది మనకి దీని ద్వారా అర్థమైన విషయం. ఎలా అర్థమవుతుందండి మనకి ఈ విషయం అంటే, ఇదివరకు కనుక మనం తీసుకొని ఉంటే 10 లక్షలు ఉన్న పట్టణాలు కేవలం 5 మాత్రమే ఉండేయంట. ఇప్పుడు ఎంత ఉన్నాయంటే 50 ఉన్నాయంట. ప్రతి పట్టణంలో 10 లక్షలకు మించిన జనాభా ఉన్న పట్టణాలు 5 మాత్రమే ఉండేవి. అవి ఇప్పుడు 50గా చేరింది. అంటే సంఖ్య 10 రెట్లు పైనే పెరిగింది. అలాగే 1,00,000 ఉన్న పట్టణాలు ఇంతకుముందు 40 ఉంటే అవి ఇప్పుడు 100లు దాటిపోయినాయి అంట. అంటే జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు ఎటు పట్టణాల వైపు. గ్రామాలు పెరగట్లేదండి అంటే గ్రామాలు కూడా అలాగే ఉన్నాయి. గ్రామాలు ఎన్ని ఉన్నాయంటే ఇంతకుముందు మనకి 5.8 లక్షల గ్రామాలు ఉండగా ఇప్పుడు అవి వచ్చి 6.4 లక్షల గ్రామాల కింద వ్యవస్థీకృతి చెందడం జరిగింది. ఇలాగే ఇప్పుడు ఢిల్లీ కానీ, ముంబై కానీ, చెన్నై కానీ, కోల్కతా కానీ ఇలాంటి మహానగరాలను కనుక మనం తీసుకుంటే వాటి జనాభా 1 కోటి పైనే ఉంటుంది. అంటే జనాభా పెరుగుదలని లేదా పట్టణీకరణని చూస్తే చాలా త్వరగా పట్టణీకరణ జరుగుతుంది. ఇలా పట్టణీకరణ జరుగుతుంది కదండి, మరి ప్రజలకు అవకాశాలు పెరుగుతున్నాయి కదా. మనం ఇంతకుముందు చర్చించుకున్నాము, చారిత్రక కారణాలు కావచ్చు లేదా వ్యవస్థీకృత
పట్టణాల యొక్క భౌగోళిక పరిస్థితులు కావచ్చు, ఇంకే ఇతరమైన అవకాశాలు ఉంటాయి అనే ఆశ ఉంటేనే ప్రజలు ఇటువైపు వలస వస్తారు అని మనం ఇందాక చర్చించుకున్నాం. కానీ ఇటు ముంబైలో కానీ, ఇటు చెన్నైలో కానీ, ఇటు కోల్కత్తాలో కానీ, ఇటు ఢిల్లీలో చూసుకున్న వ్యాపార నిమిత్తం అంటే వ్యవసాయం పరంగా కాకుండా ఇటు పారిశ్రామిక రంగంలో చూస్తే గత కొన్నేళ్లుగా చూస్తే ఈ యొక్క అభివృద్ధి కుంటుపట్టడం అనేది మనం చూసాం. ఇటు సేవా రంగంలో, లేదా ఇన్సూరెన్స్ రంగంలో, బీమా రంగంలో, లేదా ఇంకేదైనా హోటల్ రంగంలో, ఇంకేదైనా సేవా రంగాల్లో మార్పు అనేది ఎక్కువ శాతం వస్తుంది. ఈ అవకాశాలు అనేవి ఆ రంగంలోనే కనిపిస్తున్నాయి తప్పితే పారిశ్రామిక రంగంలో అభివృద్ధి మాత్రం చాలా తక్కువగా ఉందనేది మనకి అధ్యయనం ద్వారా తెలుస్తున్న విషయాలు. ఎందుకని ఇలా తక్కువగా ఉంటుందంటే ఈ యొక్క అభివృద్ధి మనకి ఎంతో కొంత ఎక్కువ శాతం పెట్టుబడితో కూడుకున్న పని. ఒక సంస్థను లేదా ఒక వ్యాపారం లేదా ఒక పారిశ్రామిక రంగాన్ని కనుక మనం చేయాలంటే, ఒక పారిశ్రామికవేత్త పెట్టాలంటే అతను కొన్ని వేల కోట్లు దానికి గాను కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. అన్ని వేల కోట్లు సాధించిన తర్వాత ఆ కంపెనీ పెట్టి దాని నుంచి వచ్చే ఉత్పత్తి అది మార్కెట్లోకి వెళ్ళినాక దాని యొక్క పరిస్థితులు, దాని యొక్క నష్టాలు లాభాలు చూసుకొని అప్పుడు కానీ మనకి అది లాభాల్లో ఉందో నష్టాల్లో ఉందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఎవరు కూడా ఇన్ని వేల కోట్లకు వెచ్చించడానికి ముందుకు రావట్లేదు. దాని వల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ దాంతో అధిక లాభాలు సాధించడం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన నూతన వరవడిగా మనం గుర్తించాలి. అది చిన్న హోటల్ నిర్మించి దాని ద్వారా దినదిన అభివృద్ధి చెందుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లేదా చిన్న చిన్న షాపింగ్ కాంప్లెక్స్లు కట్టడం, లేదా మాల్స్ కట్టడం, ఇలా త్వరిత కాలంలో అభివృద్ధి చెందడానికి చాలా రకాలైన సేవారంగమైన మార్పులు రావడం చూస్తూ ప్రజలు ఇటువైపుగా మక్కువ చూపడం అనేది మనం గమనిస్తున్న విషయం. దానికి తోడు ముఖ్యంగా మనం ఈ యొక్క పట్టణాల్లో ఉండే ప్రజలను కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే, ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, లేదా ఈ పేదరికంలో ఉన్న ప్రజలను కనుక చూస్తే వీళ్ళు సామాన్య ఇతర జనాభాలతో చూస్తే చాలా తక్కువ శాతం ఆదాయంతో బతుకుతూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు చేసే పనులు ఎక్కువ శాతం పని చేసేది వీళ్ళే, అధికంగా శ్రమ చేసే జీవులు వీళ్ళే, కానీ ఆదాయాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇది భారతదేశం యొక్క పట్టణాల యొక్క యథార్థ పరిస్థితి. పట్టణీకరణ అనేది ఎలా జరుగుతుంది, దీని యొక్క ఒరవడి ఎంత తొందరగా మారుతుంది అనేది మనం చూడగలుగుతాం. అలాగే ఇప్పుడు ఈ పట్టణాలు పెరగడానికి ఇంకొక ముఖ్య కారణం కూడా వచ్చింది. ఏమంటే పట్టణాలు పెరుగుతున్నాయి బాగానే ఉంది, వీటి వల్ల సమస్యలు ఏం లేవా మనకి, లేదా ఇబ్బందులు ఏం పడట్లేదా అంటే వాటిని కూడా ఉన్నాయి, చర్చిద్దాం. ఇప్పుడు కనుక మనం గమనిస్తే పట్టణీకరణ గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఇలాగే పట్టణీకరణలో అనేక దేశాల్లో వస్తున్న మార్పుల వల్లగే మన భారతదేశంలో కూడా కొత్త రకమైన ఒరవడి అనేది మనం చూడగలుగుతాం. ఏంటంటే ఆ కొత్త రకమైన ఒరవడి అంటే విమానాశ్రయ నగరాలు, జెట్ నగరాలు. విమానాశ్రయ నగరాలు ఏంటి, జెట్ నగరాలు ఏంటి అనుకుంటున్నారా? రెండు ఒకటి. వీటిని ఇంగ్లీష్లో ఎరిట్రోపోలిస్ అంటారు. అంటే విమానాశ్రయాలు ఉండే ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న నగరాలని విమానాశ్రయ నగరాలుగా గుర్తిస్తారు. వీటిని జెట్ నగరాలని కూడా అంటారు. అంటే త్వరగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇవి ముఖ్యమైన నగరాలు. ఎందుకండి ఆ ప్రాంతంలో మనకి ఆ నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే, ఉదాహరణకి మనం ఏదైనా ఒక ప్రాంతాన్ని తీసుకుంటే విమానాశ్రయం ఆ ప్రాంతానికి చాలా దూరంగా ఉంటుంది. అంటే ఊరు శివారులో విమానాశ్రయాలు కట్టడం మనం సహజంగా చూస్తున్న విషయం. అంటే విమానాశ్రయాలు బహు దూరంగా ఉండటం వలన వచ్చే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటంటే దానివల్ల మిగతా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగదు, దానివల్ల వచ్చే లాభాలు. అలాగే నష్టాలు ఏంటంటే చాలా దూరంగా ఉంటుంది ప్రాంతం, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు అక్కడికి వెళ్ళటానికి రావడానికి. సరే, ఆ విషయాలు వదిలేస్తే మనకు తెలుస్తున్న మరొక విషయం ఏంటంటే, మనకి ఏదైనా ఒక వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తున్న ప్రజలు వారి యొక్క అవసరాల నిమిత్తం లేదా వ్యాపార నిమిత్తం కనుక వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి మంచి హోటల్స్, మంచి మంచి వసతులు, మంచి మంచి సినిమా థియేటర్లు, ఇలా రకరకాలైన వసతులు కల్పించడం వలన ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలకి ట్రాఫిక్లో ఇరుక్కొని ఇబ్బంది పడాల్సిన అవస్థ లేకుండా డైరెక్ట్గా వాళ్ళు వారి యొక్క హోటల్కి వెళ్ళి వాళ్ళు కలవాల్సిన ప్రజల్ని అక్కడే కలిసి వాళ్ళు మరి తిరుగు ప్రయాణానికి చాలా సుఖంగా ఉంటుంది అనేది ఇప్పుడున్న ప్రజల యొక్క పెరుగుతున్న ఆలోచన ధోరణి వలన అటుపక్కగా ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన కారణం అదిగా మనం గుర్తించాల్సిన పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే విమానాశ్రయ నగరాలు ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి అంటే, విమానయానం చేసే ప్రజలకి అతి దగ్గరగా ప్రాంతాలు లేదా వసతులు కనుక ఉంటే అక్కడే వాళ్ళ పనులు వాళ్ళు ముగించుకొని అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే సునాయాసంగా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే
మనం ఇప్పుడు చూస్తే మనకున్న నగరాల్లో మన భారతదేశంలో మొత్తం సుమారు 3-4 నగరాలు ఈ విధంగా త్వరగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆ ప్రాంతాల్లో మొదటిది వచ్చి బెంగళూరులో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూతా ఆ నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అభివృద్ధిని మనం చూడగలుగుతున్నాం. అలాగే ఇటు హైదరాబాద్లో కనుక చూస్తే మనం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగా కూడా పిలుచుకుంటూ ఉంటాం. అలాంటి ప్రాంతాల్లో ఈ నగరాలు అభివృద్ధి చెందడం మనం చూడగలుగుతున్నాం. ఈ ఒరవడి అనేది మనకి కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం కూడా మనం ఈ ఒరవడిని చూడొచ్చు. ఏంటంటే బ్యాంకాక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కానీ, అలాగే థాయిలాండ్లో, దుబాయ్లో, అలాగే కైరోలో మనం ఇలాంటి ఎయిర్పోర్ట్ నగరాలని మనం చూడగలుగుతున్నాం. అంటే ఇది ఒక్క భారతదేశానికి సంబంధించిన విషయం కాదు, ప్రపంచం మొత్తం కూడా ఇలాంటి ఆలోచన ధోరణిలో ముందుకు వెళ్తున్నారనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పటి వరకు మనం పట్టణీకరణ గురించి మనం స్థూలంగా చర్చించుకోవడం జరిగింది, దాని గురించి విశ్లేషించాం. మరి పట్టణీకరణ వలన వస్తున్న సమస్యలు ఏంటి, అసలు సమస్యలు వస్తాయా రావా? సాధారణంగా ఒక గదిలో 4 ఉండొచ్చు. అదే గది చుట్టూ 40 మందితో నిండిపోతే ఆ గది ఖచ్చితంగా సమస్యలనే ఉంటాయి. అలాగే ఒక పట్టణానికి నిర్ణీతమైన సంఖ్యలోని ప్రజలు మాత్రం అది అకామిడేట్ చేయగలుగుతుంది లేదా స్థానాన్ని ఇవ్వగలుగుతుంది. ఎప్పుడైతే ఆ జనాభా తగ్గుతారో లేదా ఆ జనాభా పెరుగుతారో సమస్యలు అనేవి ఉత్పన్నమవుతాయి. కానీ మనం చూసిన పరిస్థితుల ప్రకారం ఏ ఒక్క నగరం కూడా ప్రజలు లేదా జనాభా తగ్గుతున్నట్టుగా మనకి ఎక్కడా కూడా గోచరించలేదు. మనం కొంచెం అధ్యయనం చేస్తే గత సంవత్సరం లేదా గత గణాంకాలతో పోల్చుకుంటే ఏమో 1-2 లక్షల వ్యత్యాసాన్ని చూపించవచ్చేమో, కానీ ఇంచుమించుగా అదే జనాభా పెరగటం అనేది మాత్రం మనం చూడగలిగాం. అంటే ఇలా జనాభా పెరుగుతున్నప్పుడు వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా నివాసయోగ్యమైన ప్రాంతాలు కోరుకుంటారు, అలాగే మంచినీటి సరఫరా కోరుకుంటారు, అలాగే వాతావరణం లేని ప్రాంతాలు కోరుకుంటారు, రోడ్డు మౌలిక వసతులు అనేవి వాళ్ళు కోరుకోవటం ఖచ్చితమైన పట్టణానికి కావాల్సిన లక్షణాలుగా గుర్తించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలాంటివి గుర్తిస్తారో ప్రజలు వాటి కోసం ప్రభుత్వం కొంత చురుకు తీసుకొని రోడ్లు నిర్మించడం వరకు వాళ్ళు చాలా వేగంగా నిర్మిస్తారు. నీటి సరఫరాలో మాత్రం చాలా అస్తవ్యస్తమైన పరిస్థితి ఉందనేది మనకి అర్థమవుతున్న విషయం. నీటికి ఇంతమంది జనాభా పెరుగుతున్న కొద్దీ నీటిని ఎక్కడి నుంచి తెచ్చి వీళ్ళందరికీ అందించాలి అనేది పెద్ద సమస్యగా మారిపోతుంది. దానితోడు భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయని ఒక పక్క నుంచి సామాజిక శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నప్పటికీ పెరుగుతున్న జనాభా దృష్ట్యా బోరు బావుల ద్వారా నీళ్లు తవ్వాల్సిన పరిస్థితి తప్పనిసరి పరిస్థితి అవుతుంది. అలా తవ్వి నీరు సరఫరా చేయాల్సిన పరిస్థితిని మనం చూస్తున్నాం కనుక దీనివలన సమస్యలు అనేవి బాగా ఉత్పన్నమవుతున్నాయి. ఇలా నీటి సమస్యని మనం అధిగమించగా ట్రాఫిక్ సమస్య అనేది భయంకరంగా పెరిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా గంట ముందు మనం వెళ్ళాల్సిన పరిస్థితి. ఎందుకంటే అంటే ట్రాఫిక్ ప్రతి ఒక్కరికి హడావిడిగా వెళ్ళిపోతుంటారు, కంగారు వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళే ప్రతి ఒక్కరికి ట్రాఫిక్లో ఆగి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇలా ముఖ్యమైన సమస్యలు వచ్చి ఇళ్ళ సమస్యలు ఒకటైతే స్థలాలు లేకపోవటం ఒకటి, సరైన ఇల్లు లేకపోవటం ఒకటి, మంచినీటి సరఫరాలో సమస్య, అలాగే ట్రాఫిక్ సమస్య, అలాగే ఇంకో పెద్ద సమస్య ఏంటి అంటే చెత్త సమస్య. చెత్త సమస్య ఏంటయ్యా? చెత్త సమస్య అంటే ఈ వ్యర్థ పదార్థాలని ఎక్కడ పడేయాలి, ఎక్కడ చేయాలి, ఎక్కడ దీన్ని నిర్వీర్యం చేయాలి అనేది ఒక పెద్ద సమస్య. అదేంటండి, మనం అన్ని ఊర్లో చేసినట్టుగానే ఏదైనా ప్రాంతంలో చేయొచ్చు కదా అంటే, పట్టణాలకు వచ్చేసరికి మనం వాడకంలో ఉన్న కవర్స్ కానీ, పాలిథిన్ కవర్స్, బ్యాగ్స్ కానీ చూస్తే అవి మనకి భూమిలో కలిసిపోవడానికి చాలా ఎక్కువసేపు పట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంటే కొన్ని సంవత్సరాలకు కానీ అది కలవదు. అలా కలవకుండా భూమిపైన ఒక పొరలా పెరిగిపోయి అది క్రమేపీ భూమి కిందకి వెళ్ళి దాని ద్వారా మనకి భూకంపాలు రావడానికి ఆస్కారం ఉంటుందని కొంతమంది శాస్త్రవేత్తల్లో వినిపిస్తున్న వాదన. అలాంటి చెత్త మనం ఎక్కువ శాతం పెరిగిపోయిన చెత్తని ఎక్కడికి తీసుకెళ్ళి దాన్ని డంప్ చేయాలో లేదా పారేయాలో అనేది, ఏ స్థలంలో పారేస్తే అది ఎటు నుంచి ఎటు పరిణమిస్తుందో అనేది అర్థం కాని విషయం. ఏదైనా ఒక దూర ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ దాన్ని వెలిగించి వదిలేస్తే ఆ చుట్టుపక్కల ఉండే గుడిసెల పరిస్థితి ఏంటి అనేది అదొక సమస్య. లేదా ఒక తీర ప్రాంతానికి తీసుకెళ్ళి చెత్తను అక్కడ పడేయండి అని అంటే, చెత్తను అక్కడ పడేసినాక గాలికి అది ఎగిరిపోతే మళ్ళీ ఆ చెత్త ఎటు వెళ్తుందండి అనేది ఒక సమస్య. చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్లు కనుక మనం గమనిస్తే అది వెళ్తున్నంతసేపు రోడ్డు బారునా కూడా చెత్త పడుతూనే ఉంటుంది. ఇలా రకరకాలైన సమస్యలు పెరుగుతున్న పట్టణాలతో పాటు సమస్యలు కూడా పెరగటం మనం చూస్తున్నాం. ఇలాగే
మనం ఈ అధ్యయనంలో మనం నేర్చుకున్న అంశాలు ఏంటంటే ప్రజలకి నివాసయోగ్యమైన ప్రాంతాలు ఏమిటి, ఎలాంటి ప్రాంతాలకి ప్రజలు ఇష్టపడతారు, మానవుడు మొదట తన యొక్క జీవితాన్ని ఎలా అభివృద్ధి చెందుకుంటూ వచ్చాడు, సంచార జీవిగా ఉన్న మనిషి స్థిరమైన ప్రాంతగా జీవిగా ఎలా మారాడు, ఎలా అభివృద్ధి చెందాడు, ఇలా రకరకాల పరిణామాలని రకరకాల కోణాలని మనం చూస్తూ పట్టణాల్లో ముఖ్యంగా ఢిల్లీ నగరం యొక్క పట్టణ జనాభా ఎలా పెరిగింది, అలాగే విశాఖపట్నం అంత తొందరగా అభివృద్ధి చెందడానికి గల కారణాలేంటి, చారిత్రక అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చర్చించడం జరిగింది. దాని ద్వారా పట్టణాల్లో వచ్చే సమస్యలు ఏంటి, నూతన వరవడిగా మారుతున్న నగరాల యొక్క పరిస్థితి ఏంటి మనం అధ్యయనం చేయటం జరిగింది. ఇప్పటికీ కూడా అనేక నగరాలు అనేక పట్టణాలు ఈ యొక్క సమస్యలతో బాధపడుతూనే ఉన్నాయి. త్వరగా ప్రభుత్వాలు వీటిపై చర్యలు తీసుకొని వీటికి సరైన పరిష్కారాలను చూపించాలని చెప్పి మనం కోరుకుందాం.